వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే, నేను తలకాయ మాంసం ఉందన్నమాట, కర్రీ మేక తలకాయ తీసుకొచ్చాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి ఎప్పుడు చికెను మటనే వండుతున్నాను కదా, ఈరోజు తలకాయ వండుదామని తెచ్చాను. తలకాయ మా ఇంట్లో ఎవరు తినరు ఫ్రెండ్స్, అందుకే మేము ఎక్కువ చేసుకోం. చికెను అను మటనే కొంచెం తింటారు, ఎక్కువ చికెనే తింటారు. మీకు చూపిద్దామని ఆ రెసిపీ నేను తీసుకొచ్చాను అనమాట. ఈరోజు తలకాయ నేను ఒక్కదాన్నే ఇంట్లో తింటాను ఎక్కువ, ఇంకెవరు అంత ఇష్టంగా తినరు. తింటారు కానీ అంత ఇష్టంగా తినరు చికెన్ తిన్నంత. ఫస్ట్ ఒకటి మేక తలకాయ ఒకటి తీసుకొచ్చుకున్నాము. తెచ్చుకున్న దాంట్లో కొంచెం ఆనియన్స్, ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసాను, ఒక 3 చెంచాల దాకా వేసి వేయించాను అనమాట, పచ్చివాసన పోయిందాకా. పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసి వేయించాలి ఆయిల్లోని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అసలుకి చాలా బాగుంటుంది. నేను తలకాయ కాళ్ళు కూడా వండుతాను. ఇది ఈరోజు మాత్రం ఓన్లీ తలకాయే వండుతున్నాను అనమాట. పులుసు కూడా ఎక్కువ పెట్టను, మామూలుగా కొంచెం కర్రీలాగా చేస్తా. చాలా బాగుంటుంది అసలుకి. అన్నం కన్నా విడిగా ముక్కలో విడిగా కూరే తినేస్తాం మనం, అలా తినేస్తాం. నాకు ఇష్టం ఈ కూర, చాలా ఇష్టం నాకు ఈ కూర, తలకాయ కూర చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసాను, వేసి వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేయించాక అల్లం పేస్ట్ కూడా వేసి వేయించాక అప్పుడు అది వేయించుకోవాలి. టమాటాలు పచ్చిమిరపకాయలు అది కొంచెం వేగాక అప్పుడు మనం ఈ కూర వేసుకోవాలి. కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదా, ఆ కూర వేసుకోవాలి. అసలుకి మొత్తం కలిపి పెట్టేస్తారు ఫ్రెండ్స్. అసలు ఇలా చేసుకుంటే ఇదొక టేస్ట్ వస్తుంది. మొత్తం కలిపి కూడా పెట్టుకోవచ్చు చక్కగా. ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం పేస్టు ధనియా జీరా పౌడర్ ఉప్పు కారం అన్నీ వేసేసి నూనె కూడా వేసేసి కలిపి పెట్టేస్తారు కొంతమంది. అలా వేసినా బాగానే ఉంటుంది, ఇలా వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. చక్కగా ఆనియన్స్ అవన్నీ అల్లం పేస్టు అవన్నీ వేయించుకుంటాం కదా, టేస్ట్ బాగుంటుంది. కూర చూడండి, చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ కూర దాంట్లో వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు నాకు ఇష్టం ఈ కూర. మెదడు లాస్ట్లో ఉడికేటప్పుడు వేసుకోవాలి, ముందల వేయకూడదు. మెదడు ముందల వేస్తే అది కరిగిపోద్ది. మెదడు కొంచెం ఒక 5-10 నిమిషాల్లో దింపుతామనగా అప్పుడు వేసుకోవాలి దాంట్లో. చక్కగా అలాగ వేసి వేయించాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని తిప్పితే చక్కగా అది అల్లం మసాలా అదంతా కూడా ఆయిల్లో చక్కగా వేగిద్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి ట్రై చేయండి. నేను తలకాయ కూర చేస్తే కంపల్సరీ చపాతీ చేస్తాను. మల్టీగ్రెయిన్ పిండి ఉంది కదా, అది చపాతీ చేస్తాను. ఆ చపాతీలో నంచుకొని తింటాం మేము ఈ కూర. నాకు చాలా ఇష్టం ఈ కూర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి నేను చేసిన విధంగా మీరు చేసుకోండి. మీరు చేసుకొని నాకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.
మా వీడియోస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు అస్సలకి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందరికి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను, లాంగ్ వీడియోస్తో. నేను లైవ్ పెట్టినప్పుడు లైవ్లోకి కూడా రండి మీరు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ ముందరికి ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను, లాంగ్ వీడియోస్ వంటలవి. ఉప్పు వేసాను కదా, ఉప్పు వేసి అలాగ ఆయిల్లో వేయించుకోవాలి బాగా. చక్కగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు అన్నీ వేసి బాగా వేయించుకొని ఇది కూడా వేసి వేయించుకోవాలన్నమాట. వేయించుకొని చక్కగా ఇప్పుడు కొంచెం వేగింది కదా, వేగాక పసుపు, కారం, ధనియా జీరా పౌడరు, చక్కగా వేగుతుంది చూడండి. ఉప్పు పసుపు వేసి బాగా వేయిస్తున్నాను. అది కొంచెం వేగాక అప్పుడు కారం, ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకోండి. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలుకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంతమంది ఇష్టపడరు కానీ అసలు ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తినకుండా ఉండలేరు. చాలా బాగుంటుంది తలకాయ కూర మాత్రం. నేను మా ఇంట్లో ఎవరు తినరని ఎక్కువ తేను ఫ్రెండ్స్, నాకు మాత్రం చాలా ఇష్టం ఈ కూర. మా ఇంట్లో చికెను, మటను, చేప ఫ్రై అయ్యే తింటారు కానీ ఇవి ఎక్కువ తినరు. ఈ కూరను రొయ్యలు తినరు. నేనే తినాలి ఇంకా ఇది తెచ్చితే. వాళ్ళకి విడిగా ఇంకేమన్నా కర్రీ చేయాలి, అదనమాట. చూసారా చక్కగా వేగుతుందా? వేగాక ఇప్పుడు ఫస్ట్ బాగా వేగనివ్వాలి. అల్లం పేస్ట్ అదంతా చక్కగా ఆ ముక్కకు పట్టిద్ది అనమాట. ముక్క చప్పగా కూడా ఉండదు అప్పుడు. మసాలా అదంతా పట్టి చాలా బాగుంటుంది. కొంతమంది మామూలుగా ఇలాగా పులుసులా పెట్టేస్తారు కదా, అలా పెడితే కొంచెం ముక్కకి త్వరగా పట్టదు ఉప్పు కారం. ఇలాగ వేసి చేసామనుకోండి, ఇలా వేసి చేస్తే ముక్క చక్కగా పట్టుకుంటుంది. తర్వాత మనం కొంచెం వాటర్ వేసినా కొంచెం బాగుంటుంది అన్నమాట. తలకాయ కానీ కాళ్ళు కానీ ఫస్ట్ ఇలాగ అల్లం పేస్టు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి చక్కగా పట్టనివ్వాలి ముక్కకి. పట్టాక బాగా వేగాక అప్పుడు మనం కారం వేసుకొని చక్కగా ధనియా జీరా పౌడర్ వేస్తున్నాను, కారం కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. మీరు కారం తిన్నంత వేసుకోండి ఫ్రెండ్స్. మేము ఎంత తింటామో మేము అంత వేసుకుంటున్నాము. ఎక్కువగా మనకి నాన్ వెజ్ ఎప్పుడైనా సరే నూనె ఉండాలి, కారం ఉప్పు ఉంటేనే ఏ కూర అయినా సరే చాలా టేస్ట్ వస్తుంది. నూనె కారం ఉప్పు చాలకపోయిందా టేస్ట్ ఉండదు అస్సలకి. నాన్ వెజ్ అస్సలు టేస్ట్ ఉండదు. తినగలిగినంత వేసుకోండి, కానీ మీరు తినగలిగినంత కొంచెం స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది. లేదంటే ముక్క అసలు తిన్నట్టే ఉండదు, చప్పగా ఉంటుంది. మేము కొంచెం స్పైసీగానే తింటాము. నేను అందుకే ప్రతి దాంట్లో నాకు అల్లం పేస్టు అవన్నీ ఎక్కువ వేస్తానన్నమాట. మసాలా మాకు కొంచెం ఎక్కువగానే తింటాం, కారం కానీ ఎక్కువే తింటాం మేము. ఇంకా అలా వేసాక కొంచెం వాటర్ వేసాను. తలకాయ మాంసం ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేసాను. నేను ఎక్కువ కూడా పోయలేదు చూడండి వాటర్. కొంచెం ఆ కూర ఉన్నంత వరకు కొద్దిగా పోసాను.
ఇప్పుడు సగం మనం వేగిపోయింది కదా, ఆయిల్లోనే వేగిపోయింది ముక్క. ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది అనమాట. కారం, ధనియా జీరా పౌడరు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఉడికేటప్పుడే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను లాస్ట్లో అసలు వేయను ఎప్పుడు. సగం కూర ఉడుకుతుందనగా ఇంక అప్పుడే వేసేస్తానమాట. దాంట్లోనే ఉడికిపోతుంది చక్కగా. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఉడుకుతుంది కదా, మూత పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా ఉడికిపోద్ది. చూసారా? ఒకసారి 2 సార్లు అలా మూత తీసి కలుపుకోండి. అడుగంటిద్దేమో ఒకవేళ. మందం గిన్నెలు అయితే త్వరగా అడుగంటవు, లేదంటే ఒక్కోసారి కొంచెం కొంచెం అడుగంటుతూ ఉంటాయి. కొంచెం ఒకసారి 2 సార్లు తిప్పుకోండి చాలు మధ్యలో. చూసారా ఎలా ఉడుకుతుందో? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు అసలు ఎలా వచ్చిందో టేస్ట్ కూడా మాకు చెప్పండి కామెంట్ రూపంలో. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి. మా షార్ట్ వీడియోస్ కూడా మీరు చూడండి. లాంగ్ వీడియోలు కూడా నేను 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తాను, అవి ఫాలో కండి. లైవ్లోకి కూడా రండి, నేను లైవ్ పెట్టినప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో అడగండి. మీరు ఏదైనా కర్రీ చేయమన్నా సరే నేను చేస్తాను మీరు అడిగితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి నేను చేసిన విధంగా మీరు చేసుకోండి. చేశాక అది ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చక్కగా ఉడికిపోతుంది చూడండి. నేను పప్పు కానీ ఈ కూరలు కానీ ఏది కూడా కుక్కర్లో పెట్టను ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు కుక్కర్. మేము పప్పు వండినా సరే మామూలుగానే వండుతాను. మటన్ వండినా, ఈ తలకాయ కాళ్ళు ఏమన్నా తెచ్చినా సరే నేను మామూలుగానే ఉడికిస్తాను తప్ప నేను అలాగా వండను. కుక్కర్ మాకు అలవాట్లేదు, విడిగానే వండుతాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి మీరు ట్రై చేయండి, ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా వీడియోలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత బాగా వచ్చిందో చూసారా? తలకాయ కూర బాగా ఉడుకుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి చక్కగా మల్టీగ్రెయిన్ పిండి చపాతీలాగా చేసుకోండి. అది ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. చక్కగా ఒక 2 చపాతీ 3 చపాతీ పెట్టుకొని కూర చక్కగా ఎక్కువ వేసుకొని తినండి. అసలు ఎంత బాగుంటుందో చూడండి. అసలుకి చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం. చూసారా బాగా ఉడికిపోయింది. ఎక్కువ పులుసు కూడా పెట్టలేదు, చక్కగా గ్రేవీలాగా పెట్టా దగ్గరికి. చాలా బాగుంటుందండి. చక్కగా 10 నిమిషాలు ముందల, ఒక 10 నిమిషాలు మనం స్టవ్ ఆపేస్తాం అనగా అప్పుడు మీరు మెదడు దాంట్లో వేసేసుకోండి. వేసేసుకున్నారనుకో చక్కగా అది ఉడికిపోద్ది. దానికి కూడా ఉప్పు కారం పట్టేస్తుంది అనమాట. చూసారా? అయిపోయింది కూర.
దానికి పట్టేస్తుంది చక్కగా. ముక్క కూడా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి మీరు ఒకసారి చేసుకోండి నేను చేసిన విధంగా. చక్కగా దగ్గరికి చూసారు ఎలా ఉడికిపోయిందో. మెత్తగా ముక్క పట్టుకుంటే జ్యూసీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.